ఇక మిస్సమ్మ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని రాథోడ్ అమర్‌కి చెప్తాడు. ఇక వెంటనే ఒకసారి మనోహర్‌కి కూడా కాల్ చేయి రాథోడ్ అని అమర్ అనడంతో ఇక మన మనోహర్‌కి కూడా కాల్ చేస్తూ ఉంటాడు రాథోడ్. ఇక కాల్ చేయగానే ఆ సెల్ ఫోన్ అమర్ తీసుకొని ఏంటి ఇప్పుడు రాథోడ్ కాల్ చేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది మనోహరి. చెప్పు రాథోడ్ అని అంటూ ఉండగా మనోహరి నేను అని అమర్ అంటాడు. అమర్ చెప్పు అని అంటూ ఉంటుంది మనోహరి. పిల్లలంతా ఇంట్లోనే ఉన్నారా అని అడగడంతో ఇక యాదమ్మ సహాయంతో అందరూ ఇంట్లోనే ఉన్నారు కానీ అమ్ము బయటికి వెళ్ళిందంట అని మనోహరి చెప్తూ ఉంటుంది. మనోహరి మరియు యాదమ్మ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక బాగి కూడా బయటికి వెళ్ళింది కదా అని అనేసి అమర్ బాగి కూడా బయటికి వెళ్ళిందంట అని అనడంతో ఇద్దరు కలిసి వెళ్ళారా వేరువేరుగా వెళ్ళారా అని అంటూ ఉంటాడు అమర్. విడివిడిగానే వెళ్ళారంట అమర్. ఏం జరిగింది అని మన మనోహరి అనడంతో అయితే నేను మళ్ళీ కాల్ చేస్తాను మనోహరి అని కాల్ కట్ చేస్తాడు అమర్. ఇక మరోవైపు అయితే కరుణ మరియు బాగి అమ్ము పాపని వెతుకుతూ ఉంటారు. ఎక్కడా కనిపించకపోవడంతో అమ్ము పాప ఒక దారిలో నడుచుకుంటూ వస్తూనే ఉంటుంది. ఇక మరోవైపు అయితే కారు వస్తూ అమ్ము పాపని డాష్ ఇవ్వబోతుండగా పక్కకి తప్పిస్తాడు అమర్ వచ్చి. ఇక మరోవైపు బాగి మరియు కరుణ ఇంటికి వస్తూ ఉంటారు. ఇంట్లోకి వచ్చిన కరుణ మరియు బాగి అందరినీ చూస్తూనే ఉంటారు. ఏంటి పాప ఎక్కడుంది? అమ్ము కూడా బయటికి వచ్చింది కదా, నువ్వు అమ్ముని ఫాలో అవుతూ వెళ్ళలేదా అని మనోహరి అడుగుతూ ఉంటుంది. ఇక పిల్లలంతా మిస్సమ్మ మిస్సమ్మ అమ్ము అక్క ఏది? అసలు అమ్ము అక్కకి ఆ లెటర్ ఎవరిచ్చారు? ఎక్కడికి వెళ్ళింది అమ్ము అక్క ఇలా అని ఇక ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంటారు ఇల్లంతా. ఇక ఆన్సర్ చెప్తూ ఉండగా అమర్ అండ్ రాథోడ్ కారులో నుంచి దిగుతూనే ఉంటారు. వాళ్ళతో పాటు అమ్ము పాపని కూడా దించుతూ ఉంటాడు అమర్. ఇక ఇంట్లోకి తీసుకుని వస్తూ ఉంటారు. ఏంటి పిల్లలు బయటికి వెళ్ళారు అని అంటూ అమ్ము అసలు ఎక్కడికి వెళ్ళావు? ఇలా చెప్పా పెట్టకుండా వెళ్తే ఏమైనా అర్థం చేసుకోవాలి అమ్ము అని ఇక మనోహరి అమ్ముపై అరుస్తూ ఉంటుంది. మనోహరి ఇంట్లో ఉన్న పిల్లల్ని చూసుకోమని నీకు చెప్పాను కదా, నువ్వెందుకు చాలా నెగ్లిజెన్స్గా పిల్లల్ని బయటికి పంపించావు అని అమర్ అంటూ ఉంటాడు. అదేం లేదు అమర్, చిన్న పనుంటే నేను బయటికి వెళ్ళాను. నేను అమ్ము బయటికి వెళ్ళిన విషయం చూడలేదు అని అంటూ ఉంటుంది మనోహరి. అయితే ఇక యాదమ్మ ఎన్నిసార్లు చెప్పాను పిల్లలను అనుక్షణం గమనిస్తూ ఉండాలనేసి, పిల్లలకి ఇక్కడ దారి తెలియదు అని అమర్ అంటూ ఉంటాడు. ఇక మరోవైపు అయితే కరుణ మరియు బాగి నిలబడి ఉంటారు. ఇక ఇంట్లో పిల్లల్ని పట్టించుకుంటే ఏమవుతుంది, కొందరు ఉన్నారే అస్సలు పట్టించుకోరు అని అంటూ ఉండగా ఇక కరుణ మాత్రం ఏమీ మీ ఆయన నిన్నే అంటున్నాడు అని అంటూ ఉండగా ఆ విషయం నాకు కూడా తెలుసు, కొంచెం నోరు మూసుకోవే అని అంటూ ఉంటుంది ఇక బాగి. ఇక వెంటనే కరుణ ఇలా అంటూ ఉంటుంది, సార్ మా బాగి అమ్ము పాప కోసమే వెళ్ళింది కానీ అమ్ము పాప కనిపించలేదు సార్ అని అంటూ ఉండగా మీరు మా దోస్తుని అనొద్దు అని అంటూ ఉంటుంది. నేనిప్పుడు ఆమెను ఏమన్నాను అని అమర్ అంటూ ఉంటాడు. వెంటనే బాగి కూడా కరుణ ఇది మా ఫ్యామిలీ మ్యాటర్, నువ్వు ఇన్వాల్వ్ కావద్దు అని అంటూ ఉండగా అయినా నిన్నేమీ అనలేదే నేను అంటూ ఉంటుంది. ఇక అమ్ము కూడా గదిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు అయితే
మనోహరి, చంబ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ భాగి వచ్చిన పని చేయడం తప్ప ఇంట్లో అన్ని పనులు చేస్తుంది. నన్ను అమర్ని కలిపే పని తప్ప అన్ని పనులు చేస్తుంది అని ఇక మనోహరి అంటూ ఉంటుంది. ఇక అందరూ డిన్నర్‌కి కూర్చొని ఉంటారు. ఇక అందరూ పిల్లలు కిందికి రావడం గమనించిన అమర్, అమ్ము ఎక్కడా అని అంటూ ఉండగా, అమ్ముకి ఆకలి ఇవ్వట్లేదంట సార్ అని యాదమ్మ అనడంతో ఇక కింద నుంచే అమ్మో! అమ్మో! అని అమర్ పిలుస్తూ ఉంటాడు. ఇక అది గమనించిన అమ్ము పైనుంచే డాడ్ అని అంటూ ఉంటుంది. అమ్ము, నువ్వు డిన్నర్ చేయవా? ఎందుకు రావట్లేదు డిన్నర్‌కి అని అడుగుతూ ఉండగా, ఇక నాకు ఆకలిగా లేదు డాడ్ అని చెప్పేస్తూ ఉంటుంది అమ్ము పాప. ఓకే అని ఇక నేను తీసుకొస్తాను అని అమర్ లేస్తూ ఉండగా, ఏమొద్దు నేను వెళ్ళి తీసుకొస్తాను అని ఇక మిస్సమ్మ వెళ్తూ ఉంటుంది. ఇక మిస్సమ్మ స్టెప్స్ లోపలికి వెళ్ళగానే మనోహరి కూడా ఇక యాదమ్మకి సైగ చేస్తూ ఉంటుంది. వెళ్ళి చూడు అనేసి. ఇక సార్, నేను కూడా వెళ్ళి ఆ అమ్ము పాప ఏమైనా పాలు తాగుతుందో చూసొస్తాను అని అనగా, సరే అని అమర్ కూడా అంటూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరూ లోపల ఏం మాట్లాడుకుంటున్నారో వినడానికి ఇక యాదమ్మ మాత్రం డోర్ దగ్గర నిలబడి ఉంటుంది. ఇక మిస్సమ్మ లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేయడంతో యాదమ్మ ఇలా అనుకుంటూ ఉంటుంది. ఏంటి బాగి ఇలా డోర్ క్లోజ్ చేసింది? వాళ్ళు ఏం అంటే ఏం మాట్లాడాలో వినాలనుకుంటుండే అని అనుకుంటూ ఉంటుంది. మరోవైపు అయితే మిస్సమ్మ, అమ్మో ఇలా చూడు అని అంటూ, ఏమైంది అమ్ము? నీ మనసులో ఏం బాధ ఉన్నా చెప్పు, నేనున్నాను కదా, నేను ప్రతి విషయం చూసుకుంటాను అని చెప్తూ ఉంటుంది. ఈ మిస్సమ్మ మీ అమ్మ తర్వాత అమ్మ. ఈ అమ్మకి ఏ విషయం చెప్పవా అమ్ము అని అనగా, మిస్సమ్మ అని హాగ్ చేసుకుంటూ ఉంటుంది. ఇక అమ్ము ఇక ఇద్దరు హగ్ చేసుకుంటూ ఏం జరిగిందో చెప్పు అమ్ము అని అనగానే ఇక జరిగిన విషయం అంతా చెప్పేస్తూ ఉంటుంది. ఓహో, దీనికేనా అని అంటూ ఉంటుంది మిస్సమ్మ. ఏమో మిస్సమ్మ, నాకు చాలా భయమేస్తుంది. డాడ్ ఏమైనా అంటారో ఏమోనని అని అంటూ ఉండగా, నేనున్నాను కదా, ప్రతి విషయం నేను చూసుకుంటాను. పిచ్చిదానిలా నువ్వు ఏడవద్దు అమ్ము. నేను ఎప్పుడూ నీ తోడుగా ఉంటాను. ఈ మిస్సమ్మ దగ్గరికి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే అది సాల్వ్ కావాల్సిందే. నువ్వు అసలు ఏం జరగనట్టే ఉండు అమ్ము. అంతా మర్చిపో. చాలా జాలీగా హ్యాపీగా ఉండు అని ఇక భరోసా ఇస్తుంది మిస్సమ్మ కూడా. ఇక అమ్మ కూడా కళ్ళు తుడుచుకొని, కింద మీ డాడీ వెయిట్ చేస్తున్నారు. నువ్విప్పుడు డిన్నర్ చేయకపోతే మీ డాడీ క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తాడు. అప్పుడు ఇలా చెప్తే డాడీ బాధపడతారు. పద, నువ్వు కలిసి డిన్నర్ చేద్దామని అంటూ డోర్ ఓపెన్ చేయగా ఇక అక్కడే ఈ యాదమ్మ కూడా ఉంటుంది. సడన్గా డోర్ ఓపెన్ చేయగా యాదమ్మ కింద పడబోతుండగా, యాదమ్మ ఇక్కడేం చేస్తున్నావు నువ్వు అని అంటూ ఉండగా, అదే అమ్మో పాప ఏమీ తినలేదు కదా, ఏదైనా పాలు కూడా తాగుతుందో ఏమోనని అడగడానికి వచ్చాను, అంతే మీరు డోర్ ఓపెన్ చేశారు అని అంటూ ఉండగా ఇక చికాకు పడుతూ కిందికి తీసుకుని వెళ్తుంది అమ్ముని. ఇక తీసుకుని వెళ్ళి డిన్నర్ వడ్డిస్తూ ఉండగా, యాదమ్మ వడ్డించు పాపకి అని అనగా, ఏం వద్దు నేను వడ్డిస్తాను అని అమ్ము పక్కనే ఇక మిస్సమ్మ కూర్చుని అమ్ముకి వడ్డిస్తూ ఉంటుంది. మరోవైపోతే మనోహరి యాదమ్మ వైపు చాలా కోపంగా చూస్తూనే ఉంటుంది. ఇక అక్కడే అమర్, పిల్లలు అందరూ కలిసి డిన్నర్ కంప్లీట్ చేస్తూ ఉంటారు. మరోవైపోతే రణ్వీర్ లాయర్ కూర్చొని మందు కొడుతూ ఉంటారు. ఇక అసలు ఆ అమరేంద్రకి దొరికితే మాత్రం నన్ను అస్సలు బయటికి రానివ్వడని లాయర్తోనే ఉండగా, నా బిడ్డని కనుక్కోవడం ఎలా అని అంటూ ఉండగా ఇక లాయర్ మాత్రం, సార్
నేను చెప్పేది వినండి. ఇక మనం వాళ్ళ ఇంట్లో ఉన్న అంజు పాపని కిడ్నాప్ చేద్దాం. ఎలాగో అమర్‌కి మీ పాప కన్న కూతురు ఎవరో తెలుసు కాబట్టి, నువ్వు నా కూతుర్ని ఇస్తేనే నేను నీ కూతుర్ని ఇస్తాను అని ఇక డిమాండ్ చేద్దాం. అలా అయితే ఖచ్చితంగా నీ కూతుర్ని నీకు ఇచ్చేస్తాడు రణ్వీర్ అని చెప్తూ ఉంటాడు. వామ్మో! ఒకవేళ ప్లాన్ ఫెయిల్ అయితే ఆ అమర్ ఈసారి నన్ను బెయిల్ మీద కూడా బయటికి రానివ్వడు. ఆ విషయం తెలుసా లాయర్ అని అంటూ ఉండగా, అలా ఏమీ జరగదు. నాకు తెలుసు కదా! ఎలాగైనా మనం ఈ ప్లాన్‌ని అమలు చేద్దాం. చేసి ఆ పాపని కిడ్నాప్ చేద్దాం. ఆ ద్వారా మీ పాప ఎక్కడుందో తెలుసుకోవచ్చు. అండ్ నువ్వు కూడా తొందరగా ఈ కేసుల నుంచి బయటపడొచ్చు అని చెప్తూనే ఉంటాడు లాయర్. మరోవైపైతే ఇక రణ్వీర్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. అసలు ఏం జరగబోతుంది? ఈ రంగోలీ పండగలో ఏదైనా కిడ్నాప్ ట్విస్ట్ ఉండబోతుందా? లేక అసలు ఏం జరగబోతుంది అనేది మనం తదుపరి రివ్యూలో తెలుసుకుందాం. అంతవరకి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.